శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. కళ్యాణం కురుతాదనంత ఫలద శ్రీ దక్షిణాస్యో గురు వేదాంత ప్రతిపాదిత స్వమహిమా సోమార్ధచూడామణి. యత్పాదాబ్జ విలోకనాన్మునిగణాఖ్యజ్ఞానహీనా పునః విజ్ఞానం ప్రతిపజ్య నిర్మమతరాస్వానందమాపేదిరే. వటవిటపితటీ కుటీరం ఈశం కుటిలమతిత్వ నిరాసనే పటిష్టం అఘటిత ఘటనా గరిష్ట శక్తిం ప్రకటిత బోధం ఉపాస్మహే జటాలం. కరే జ్ఞానముద్రాం ముఖే మౌనముద్రాం స్వయం యోగ నిద్రాం వహంతం మహాంతం దిశంతం సుమేధాం వటస్యైవ మూలే వసంతం. గురూణాం గురుం తం భజామో మహాదేవమీశం. కదా సురతరుస్థలే కనక మంటపే పుష్పకే వరాసనముపేయుషం వసుదళారవిందోజ్వలే కరేణ హృదయ స్పృశా కలిత ముద్రచిన్ముద్రికా మమ స్ఫురతు వాసనా మనసి బద్ధ వీరాసనా. నదీరమణ బంధనం మతిమతాముదారం ధనం జగద్విహతరంధనం సకల కామ నిష్యందనం విలిప్త హరిచందనం వినుతయాత సంక్రందనం భజామి రఘునందనం పవననందనస్యందనం. రక్తాంబోరుగలోచనం కువలయ శ్యామం కపోలం ధను కోటిన్యస్తకరాంబుజం ధృతతనుత్రాణం జటామండితం జేతారం కరదూషణ త్రిసరసాం ఆబద్ధ గోదాంగుళి త్రాణం మార్గణ పూర్ణతోణయుగళం కోదండరామం భజే. శ్రీమత్కల్పద్రుమూలే సకలమణిమయే మండపే పుష్పకాఖ్యే తన్మధ్యే సూర్యబింబద్యుతి సరసిరుహే శోభమానాష్టపత్రే పశ్యన్నిష్టాంగదీప్త్యా జనకతనయయా వామభాగోపసేవ్య. సౌమిత్రిం భానుపుత్రం పవనసుతయుతం పాతు మాం రామచంద్ర. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ పట్టాభిషేకానికి విఘ్నం కలిగింది. ఈ విషయం లక్ష్మణుడు తెలుసుకున్నాడు. ఇంకా ఆయనకు పట్టరానంత ఆగ్రహం కలిగింది. అసహనంతో ఊగిపోతున్నాడు లక్ష్మణస్వామి. శ్వసంతమివ నాగేంద్రం బొసలు కొడుతున్నాడు ఒక మహాసర్పంలాగా. రోష విస్ఫారితేక్షణ కోపంతో కళ్ళు పెద్ద పెద్దవైపోయినాయి. అటువంటి లక్ష్మణుణ్ణి ఆ లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి ప్రియుడు. ప్రియం భ్రాతరం ఆసాద్య ఆయన్ని నెమ్మదిగా ఇప్పుడు శాంతపరచాలి. ప్రియం భ్రాతరం ఆసాద్య నెమ్మదిగా ఆయన్ని దగ్గరికి తీసి శ్రీరామచంద్రుడు ధారయం సత్వమాత్మన తన యొక్క ఆత్మనసత్వం
తన యొక్క ఆ మనోధైర్యాన్ని ధారయన్ నిలుపుకుంటూ కూడగట్టుకుంటూ, లేదా తన సహజమైనటువంటి మనోధైర్యంతో ఏ విధంగానూ ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిన్ను విరిగి మీద పడినా, రావణాసురుడు లాంటి వాళ్లే వచ్చి ఎదురుకుండా యుద్ధంలో నిలబడినా శ్రీరామచంద్రుని యొక్క సహజ స్వభావమైనటువంటి స్వరూపం కించిత్తు కూడా కసుగందదు, వసివాడదు, తగ్గదు. ఆ చిరునవ్వుతో కూడిన ముఖం, ఆ గాంభీర్యం, ఆ విగ్రహం ఎప్పుడు అలాగే ఉంటుంది. అందులో అలా ఉంటున్నప్పుడు ఈ లక్ష్మణుడిలో తాత్కాలికంగా వచ్చిన ఈ కోపం ఎంత? ప్రియం భ్రాతరం ఆసాద్య దగ్గరికి తీసుకుని ధారయం సత్వమాత్మన ఏ విధంగా కూడా తొణక్కుండా బెణక్కుండా శ్రీరామచంద్రుడు అంటున్నాడు, లక్ష్మణ, ఈ శోకాగ్ని రోషాన్ని విడిచిపెట్టేవయ్యా. అంటే శోకాగ్ని వలన కలిగిన రోషం, శోకం దేనివల్ల? నేను వనవాసానికి వెడుతున్నాననే కదా. మరి రోషం దేనివల్ల? తండ్రిపై కోపం వచ్చింది నీకు, దాన్ని నువ్వు తగ్గించు, విడిచిపెట్టాయి. ఎందుకంటావా? నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యమాశ్రయ. ఇలాంటప్పుడే ధైర్యం కావాలి. కోపం తెచ్చేసుకుంటే ఏం ఉపయోగం? జరిగిన సంఘటనల్ని నువ్వు అవమానకరంగా ఎందుకు భావిస్తున్నావు? ఇది శ్రీరామతత్వం. జరిగిన సంఘటనని అవమానకరంగా భావించాడు లక్ష్మణుడు. అది దోషం. ఆ దోషాన్ని ఎత్తి నెమ్మదిగా ప్రియం భ్రాతరం, ప్రియమైన తమ్ముడితో బుజ్జగిస్తూ అంటున్నాడు. ఎందుకు నువ్వు అలా వేరే దృష్టితో చూస్తావు? ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో చూస్తేనే నీలో ఉన్నటువంటి మనోనిబ్బరం నీకు అవసరానికి ఉపయోగపడుతుంది. లేకపోతే నువ్వు మరింత కోపావిష్టుడు అయిపోయి ఏం చేయాలో తెలియని దుస్థితికి నెట్టివేయబడతావు. కాబట్టి జరిగిన సంఘటనల్ని నువ్వు అవమానకరంగా భావించకు. సత్య పరిపాలనలో తండ్రి గారిని తరింప చెయ్యాలి అనే దృక్పథంతో ఆలోచించు. ఇప్పుడు నువ్వు నీ దృక్పథంతో ఆలోచించావు, అది కాదు. తండ్రి గారి దృక్పథంతో ఆయన మాట ఇచ్చాడు. ఆయన కుమారులు అయిన మనం ఆయన మాట నిలపటానికి మన వంతు మనం సహాయం చెయ్యాలా అక్కర్లేదా? మన బాధ్యత మనం నెరవేర్చాలా అక్కర్లేదు? ఇది శ్రీరాముని యొక్క పితృవాక్య పరిపాలన, వేద ధర్మం ఇది. దీని మీదనే శ్రీరాముని యొక్క మొత్తం ఆ ధర్మ ప్రతిష్టాపన కార్యక్రమం అంతా ఆధారపడి ఉన్నది. అందుకోసమే ఆయన అవతారాన్ని గ్రహించాడు. ఇది సత్య పరిపాలనలో తండ్రి గారిని తరింపజేయాలి మనం. నా ప్రయాణానికి ఏ ఆటంకాలు కలగకుండా నువ్వు చూడు, నువ్వు ఆ దృష్టిలోకి రా, ఆ పని మీద ఉండు. నా రాజ్యాభిషేకం విషయంలో కైకమ్మ గారి మనసులో ఏదైనా అనుమానం ఉన్నాయనుకో, అలా అక్కర్లేదమ్మా తల్లి, తప్పనిసరిగా రాముడు నీ మాట ప్రకారం అడవులకి వెళ్తాడు అని నువ్వు అమ్మకి నచ్చజెప్పు. అంతే తప్ప నువ్వెందుకు పంపుతున్నావమ్మా అని ఈ విధంగా పరుషంగా రోక్షంగా మాట్లాడకు. అన్న వనవాసానికి వెళ్తాడని చెప్పి ఆమె దుఃఖాన్ని నువ్వు పోగొట్టు. ఇప్పుడు నేను వనవాసానికి వెళ్ళనేమో అనే ఏదో కొంచెం జంకు గొంకు అమ్మ మనసులో ఉన్నది, అది పోగొట్టు నువ్వు. అప్పుడు నీకు ఈ కోపం రమ్మన్నా రాదు. వచ్చినటువంటి కోపానికి ఎటువంటి మందు వేశాడో మరి పరమ వైద్య శిఖామణి మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఎటువంటి మాట చెప్పాలి? అసలు నిజానికి లక్ష్మణుడికి కైకమ్మ యొక్క ఆ బాధని పోగొట్టాల్సిన అవసరం లక్ష్మణుడికి ఏమీ లేదు. కానీ రాముడు ఉపదేశిస్తున్నాడు. నీ మనసులో ఎక్కడైనా కొంచెం ఇంతైనా అనుమానం ఉందేమో, రాముడు అడవికి వెళ్ళడేమో అని, అది నువ్వు పోగొట్టు. ఇది లక్ష్మణుణ్ణి వశపరుచుకున్నటువంటి విధానం. ఒక్క లక్ష్మణునే కాదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్నది మానవుడు ఎవరి మాటల్లో నుంచి నేర్చుకోవాలి. శ్రీరామచంద్రుడి మాటల్లో నుంచి నేర్చుకోవాలి. ఏ మనిషి జీవితంలోనైనా ఇంతకంటే ఆపత్కరమైన పరిస్థితి ఎదురుపడదు. ఏమిటి? ఉన్నట్టుండి కళ్ళ ఎదురు చేతి దాకా వచ్చిన సింహాసనం జారిపోయి అడవులు ఆహ్వానిస్తున్నాయే,
ఇటువంటి విషయాన్ని మామూలు మానవుడు తట్టుకోగలడా? తట్టుకోవాలి. ఇదే వస్తుందని ఏమి ఎక్కడ రూల్ లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రతి మానవుడికి, ప్రతి గృహస్థుడికి, గృహస్థుడే కాదు సన్యాసి అయినా ఎవరైనా సరే ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి స్థితి వస్తుంది. వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి? రామాయణ సందేశం, రామాయణ మార్గం మనస్సులో ఉండి ఉన్నట్లయితే ఆ క్షణంలో ఆ మార్గం ఏది అనుసరిస్తే ధర్మ సమ్మతమైందో ఆ మార్గం తప్పనిసరిగా ఆ వ్యక్తి మనస్సులో స్ఫురించి తీరుతుంది. అది రామాయణం యొక్క ధర్మం. అది శ్రీరామచంద్రుని యొక్క తత్వం, పరమ ఆత్మ తత్వం. అది చెప్తున్నాడు. అప్పుడు అంటున్నాడు లక్ష్మణ, నా బుద్ధిపూర్వకం నా బుద్ధం స్మరామి కదాచన మాతృణాం వా పితుర్వాహం కృతమల్పంచ విప్రియం. ఇంత అల్పం కూడా, ఇంతటి విప్రియాన్ని అప్రియాన్ని నేను తల్లుల పట్ల గాని తండ్రి గారి పట్ల గాని బుద్ధిపూర్వకంగా గాని తెలిసి గాని తెలియక గాని ఎప్పుడూ ఆచరించలేదు. ఎంత ఆత్మధైర్యం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే స్వామి ఆ మాట చెప్తున్నాడు. తెలిసి తెలియక ఎప్పుడూ నేను తల్లిదండ్రులకి అప్రియం చేయలేదు సుమా. సత్య సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమ. ఈ సత్యం అనే మాట రామాయణంలో ఎన్ని సందర్భాల్లో శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి ఉపయోగించబడిందో. ఒకే ఒక వ్యక్తి చుట్టూ శ్రీరామచంద్రుడు అమ్మవారు, ఆ అమ్మవారి పట్ల ఆ సత్యం అనే మాట ఉపయోగించినట్టు లేదు. ఎక్కడైనా ఉందేమో మనం భవిష్యత్తులో చూద్దాం, తెలుసుకుందాం. తెలుసుకోవాల్సిన రామాయణంలో ఎవరు పండితులు? ఎక్కడో ఏదో ఒక అనుమానం డౌట్ ఉంటూనే ఉంటాయి. ఈ సత్యం అనే మాట పరమాత్మని గురించి ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఉపయోగించబడిందో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉపయోగించబడింది. అది వాల్మీకి యొక్క రచన సంవిధానం. సత్య సత్యాభిసంధస్య. అభిసంధి, అభిసంధి అంటే సత్యము పట్లనే ఆలోచన ఏకీకృతమయ్యి సత్యములోనే నిలిచి ఉండుట. నిద్రపోయినా, మెలకుగా ఉన్నా, కలగన్నా, ఏ స్థితిలో ఉన్నా సత్యము సత్యమే అనేటటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటమే. చివరి క్షణాల్లో కూడా సత్యాభిసంధి. ఈ విషయం మనకి ఛాందోగ్యోపనిషత్తు స్పష్టంగా చెప్పింది. సత్యాభిసంధి, అసత్యాభిసంధి. అసత్యాభిసంధి ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ జన్మల్ని తెచ్చి నెత్తి మీద పడేస్తుంది. సత్యాభిసంధి ఏం చేస్తుంది? ఇంకా ఇదే ఆఖరి జన్మ అనిపించే విధంగా మోక్ష సామ్రాజ్యాన్ని ఏలింపజేస్తుంది, కలిగిస్తుంది. ఇది సత్యం అంటే. సత్య సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమ. సత్యముతో సత్యాన్ని నిలబెట్టుకునే పరాక్రమం, సత్యపూరితమైన పరాక్రమం, సత్యము కొరకు పరాక్రమం. పరాక్రమం అంటే భుజబలంతోనో ధనుర్బలంతోనో ఖడ్గబలంతోనో యుద్ధం చెయ్యటం అని కాదు. అది భాష్యార్థం వరకే. అంత నిబ్బరంగా సత్యాన్ని నిరంతరం సమర్థించుకుంటూ సత్యంలోనే ఉండటమే సత్యపరాక్రమత్వం. నిత్య సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమ. పరలోక భయాద్భీత నిర్భయోస్తు పితామమ. అది శ్రీరాముడి లక్ష్యం. అది పితృవాక్య పాలన అంటే. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పాడు చూడండి. కొడుకు శ్రీరామచంద్రుడు తండ్రికి పరోక్షంలో ఆశ్వాసం ఇస్తున్నాడు, నమ్మకం కలిగిస్తున్నాడు. ఎక్కడైనా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్భయంగా నిరాఘాటంగా చెప్తాడు. నా వలన అంటే ఇక్కడ లక్ష్మణుడు వలన అని కూడా, రాముడు అంటే ఎప్పుడూ లక్ష్మణుడు అని కూడా గ్రహించాలి. సత్యాభిసంధస్య. ఒకవేళ తండ్రి గారి అంత్యదశలో కూడా నేను సత్యాన్ని నిలబెట్టాను, సత్యం నన్ను నిలబెడుతుంది అన్నటువంటి గట్టి ఆలోచనతోటే, సత్యాభిసంధితోటే నిత్యము సత్య పరాక్రముడై పరలోక భయాద్భీత. పరలోక భయం నుంచి భీతుడై భీతత్వాన్ని విడిచిపెట్టి నిర్భయోస్తు పితామమ. పరలోకం మీద భయం అనేది లేకుండా, మమ పిత అంటే మన తండ్రి గారు నిర్భయంగా ఉండుగాక. ఎందువల్ల?
సత్యాన్ని ఆయన పాటించాడు. ఎప్పుడు పాటించిన వాడవుతాడు? ఈయన వనానికి వెళ్ళినట్లయితే. అది రాముని యొక్క ఆ సత్య పరాక్రమత్వం. అది నా పట్టాభిషేకం ఆగిపోవాలి, ఆగిపోకపోతే నేను కైకేయికి ఇచ్చిన వాగ్దానం భంగమైంది కదా అనే మనస్తాపంతో ఆయన మరణించకూడదు. ఆయనకి ఆ మనస్తాపం కలగకూడదు. ఆ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది. తండ్రికి ఈ విషయంలో, ఆయన ఇచ్చిన మాట విషయంలో ఏమాత్రం చిన్న మనస్తాపం కలిగినా నేను బాధపడతాను. అది ఇటువంటి పరిస్థితిని నేను రానివ్వను. అందుకనే నేను వనాలకి వెళ్ళిపోతాను. నేను నారచీరలు ధరించి జటలు ధరించుకుని అడవులకు వెళ్తే కైకమ్మ ఆ తల్లి ఆనందంతో భరతుడికి అభిషేకం చేస్తుంది. ఇది నా యొక్క కోరిక, నా అభిలాష, నా వాంఛ. అందుకని నేను ఇంకా ఏమాత్రం ఇక్కడ ఆలస్యం చెయ్యకూడదు. ఈ స్థితికి దైవమే కారణం సుమా. మళ్ళీ దైవం మీద ఎంతటి అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు శ్రీరాముడు. ఇది అందరికీ సర్వ విధాల సర్వవేళల ఆచరణ యోగ్యం, అనుసరణీయం. దైవం మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే. నన్ను ఈ విధంగా ప్రవాసానికి పంపించటంలో దైవమే అది చివరికి జయించినట్లుగా కనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే దైవాన్ని నిందిస్తున్నాడా, లేకపోతే తనను తాను నిందించుకుంటున్నాడా, లేకపోతే తనకి ఇలాంటి దుస్థితి వచ్చిందనే లోపల బాధపడుతున్నాడా? అది కాదు రాముడంటే. మరి ఎందుకు ఈ మాట దైవం ఈ విధంగా సంకల్పించింది అని ఎందుకు అంటున్నాడంటే ఇందులో తర్వాత చెప్తున్నాడు చూడండి. ఆ కైకమ్మ దోషం లేదని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు. ఆవిడ తప్పే ఉంది. దైవ ప్రేరణతో ఆవిడ చెప్పింది. ఎవరైనా దైవానికి లోబడి ఉండాల్సిందే కదా. నేనైనా దైవానికి లోబడి అరణ్యాలకు వెళ్ళాలి కదా. అమ్మ అయినా ఆ మాట చెప్పాల్సిందే కదా. కాబట్టి ఇందులో అమ్మ దోషం లేదు. ఆమె చాలా సాధు స్వభావం కలది. ఆమె నాకు అపకారం ఎందుకు తలపెడుతుంది? ఎన్నటికీ ఆమె అలా చెయ్యదు. ఇందుకు దైవమే కారణం, మరొకటి కాదు. యదచింత్యంతు తద్దైవం. అది విధి విలాసం. అచింత్యం దైవం అంటే ఏమిటి? యదచింత్యం, నువ్వు ఊహించలేవు. ఏం జరుగుతుందో నీకు తెలియదు, జరిగిందే నీకు తెలియదు. తెలుసుందుకో పోనీ ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందో నీకు తెలియదు. అది ఆలోచించుకునే అంత శక్తి నీకు ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏది జరిగినా నీ మంచికే అనుకుంటే దైవ ప్రేరణే అనుకున్నట్లయితే అందులో అది నిరాశతో అనుకోవటం కాదు. ఎలా అనుకోవాలి అంటే బాధ్యతగా, ధర్మ దృష్టితో అనుకోవాలి. నువ్వు ధర్మాన్ని ఆచరించినట్లయితే ఆ విధంగా అనుకోగలవు తప్ప వేరే విధంగా ఎలా నువ్వు ఆలోచించినా అలా అనుకునే పరిస్థితి నీకు రాదు. కాబట్టి భూతేష్వపి నహన్యతే భూతాలు ప్రాణులు ఎవ్వరూ కూడా దైవ క్రియని, దైవ నియోగాన్ని నహన్యతే, దానిని తిప్పికొట్టలేరు, దాన్ని ఏం చేయలేరు. అది నిరాఘాటంగా దైవం చేస్తుంది అంటే దైవానికి ఇదే పనే. ఎవరికి ఏం చేయాలో అన్నది ఏదో లెక్కలు రాసుకుంటూ చేస్తుందనే కాదు. ఇక్కడ దైవం అంటే నీ యొక్క క్రియ, నువ్వు చేసిన కర్మ, ఆ కర్మే నీకు ఫలితాన్ని ఇస్తుంది. అలా నిర్దేశించింది దైవం, అంతవరకే. దానికి కూడా నీ జీవ లక్షణమే కారణం, నీ అజ్ఞానమే కారణం. ఆ అజ్ఞానం కనుక నువ్వు పోగొట్టుకున్నట్లయితే అప్పుడు దైవం నీకు అనుకూలిస్తుంది. ఇంకా నీకు దైవం అని మరొకటైనా ఆలోచన, నువ్వు శుద్ధ పరమ అద్వైత మూర్తి అయిపోయి కూర్చుంటావు. ఇంకా నీకు ఇలాంటి ఆలోచనలతో అప్పుడు పని ఉండదు. ఇది శ్రీరాముని సందేశం మనం గ్రహించాలి. లక్ష్మణ, ఇంకో మాట చెప్తాను విను అంటున్నాడు ఆయన. విను, విధి నిర్ణయం ప్రకారం కర్మ ఫలం అనుభవింపక తప్పదు. ఇక్కడ కర్మ అనే మాట వచ్చింది. ఇందాకటి దాకా దైవ నిర్ణయం, దైవ నియోగం, విధి ప్రేరణ అనే మాటలు వచ్చి ఇప్పుడు కర్మ యొక్క చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించక, అది మంచిదైతే మంచి ఫలితం, చెడ్డదైతే చెడ్డ ఫలితం.
మరి మంచి పని చేస్తే చెడ్డ ఫలితం వచ్చిందే, అది ఎక్కడో ఏదో ఉండి ఉంటుంది. అది నీకు తెలుసుకునే విధానం నీకు చేత కాదు. మానవుడు చెయ్యగలిగింది ఏమీ లేదు. దైవాన్ని నిగ్రహించే ఉపాయం లేదు. దైవాన్ని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించలేరు. సాహసించినా దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కశ్చ దైవేన సౌమిత్రే యోద్ధుముత్సహతే పుమాను. దైవంతో యుద్ధం చేసేవాడు పురుషుడు ఎవడయ్యా? ఎవ్వడూ లేడు. ఇక్కడ మనం ఒక మాటని చెప్పుకోవాలి. మందరకి, కైకకి అటువంటి బుద్ధులు దేవతల ప్రేరణ వలననే కలిగాయి అని ఆ సందర్భంలో కవి చెప్పాడు కదా. అక్కడ వాల్మీకి చెప్పాడు కదా. దైవ ప్రేరణ అంటే అర్థం ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి. అటువంటి కర్మలు చేసి ఉండటం వలన అటువంటి బుద్ధులు తత్ప్రభావ ఫలితంగా కలుగుతూ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకు జీవకృత దోషమే కారణం. దీనికే దైవ ప్రేరణ అని పేరు పెట్టారు. మనం ఆ దైవ ప్రేరణ అనే దాన్ని వంకగా పెట్టుకొని మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పులు మనం చేస్తూనే ఉంటే ఎప్పటికీ ఆ స్థితిలో నుంచి బయటపడలేము. కాబట్టి ఏం చెప్తున్నారు? దేవతల ప్రేరణ అంటే దైవ నిర్ణయమే. అదే చెప్తున్నాడు శ్రీరాముడు. విధి అంటే ఏమిటి? అదే జీవుడు చేసేటటువంటి కర్మ, దాని ఫలితం. దాని గురించి మరింత స్పష్టంగా ఇంకా చెప్తున్నాడు ఆయన. సుఖ దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తదు. అది సుఖ దుఃఖాలు, భయక్రోధాలు, లాభ అలాభాలు, భావ అభావాలు, యచ్చకించిత్ తథాభూతం. అటువంటివి ఇంకా ఏదైనా ఉంటే అది కూడా నను దైవస్య కర్మ తతు. అదంతా దైవ కర్మయే, దైవం యొక్క విధి విధానమే. దైవస్య కర్మ అంటే విధి నిర్ణయమే. ఇదే మరోవైపు నుంచి చూస్తే చేసుకున్న కర్మ అని చెప్పాలి. అది ఇందుకు ఉదాహరణ చెప్తున్నాడు శ్రీరాముడు. ఋషయోప్యుగ్ర తపసో దైవేనాభిప్రపీడిత. ఉగ్ర తపస్సు చేసినటువంటి ఋషులు కూడా తాము ఎక్కడో ఏదో సందర్భంలో చేసినటువంటి కర్మల ఫలితంగా సంప్రాప్తించినటువంటి ఆ అసంతృప్తి ఏదైతే ఉన్నదో దాని చేత ప్రపీడిత, పీడింపబడిన వాళ్లే, పీడింపబడి తీరుతారు. ఆ కర్మ వలన అంటానికి దైవేన అభిప్రపీడిత. ఉత్సృజ్య నియమాన్ తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభి. అది ఈ కర్మలకు కూడా మూల కారణం కామ మన్యు. ఈ రెండు, మన్యు కోపము, కామ కోరిక. ఈ రెండింటి వలననే మానవుడు కర్మలు చేస్తాడు. అందులో కామ మన్యువుల చేత చేయబడిన ఫలితం వెంటనే ఆ క్రియ వెంటనే ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. వాటిని ఉజ్జగిస్తే, వాటిని విడిచిపెట్టేస్తే అసలు జీవుడికి ఏ విధమైన జీవుడుగా ఉన్నా ఏ బాధ ఉండదు. క్రమక్రమంగా తన యొక్క జీవ లక్షణాన్ని తానే పోగొట్టుకుంటాడు. పోతుంది, అదే పోతుంది, వీడు పోగొట్టుకోవక్కర్లేదు. ఆ స్థితి అంత ఉన్నతమైంది. ఉత్సృజ్య నియమాంతి వ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభి. ఇక్కడ ధర్మం పట్ల శ్రీరాముడి దృష్టి దేశకాలాతీతమైనదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. ఉగ్ర తపస్కులైన ఋషులు కూడా కామమన్యుభి ఏ విధంగా వాళ్ళు ఫలితాలని అనుభవించారనే విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా చూపించాడు. అంటే శ్రీరాముడు చెప్పేటటువంటి ధర్మం దేశకాల పాత్ర అతీతమైందిగా మనం ఊహించినట్లయితే, తెలుసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది? దేశకాలాలకి లోబడిన ధర్మం. ఇప్పుడు ఆ లక్ష్మణుడు కానీ కౌసల్యమ్మ కానీ వాళ్ళు చెప్తున్నారు ధర్మాలు. ఆ ధర్మాలు ఎలాంటివి? దేశకాలాలకి లోబడిన ధర్మాలు. అవి ధర్మాలు కావు, ధర్మ ఆభాసలు. లక్ష్మణుడు చెప్పే ధర్మం ధర్మ ఆభాస, కౌశల్య చెప్పే ధర్మం ధర్మాభాస. ఆభాస ఎప్పుడు యథార్థం కాదు. శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ధర్మమే ధర్మం, దేశకాల అతీతమైనది. లోకంలో చెప్పబడే ధర్మం అంతా దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.
ఒకప్పుడు ఉన్న ధర్మం మరొకప్పుడు అధర్మం కావచ్చు, ఒకప్పుడు అధర్మమైన విషయం మరొకప్పుడు ధర్మం కావచ్చు. కాబట్టి ఇది దేశకాల పాత్రల్ని బట్టి ఉండే ధర్మం ధర్మం కాదని చెప్పి అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తతు. అసంకల్పితమేవేహ ప్రయత్నపూర్వకంగా ఆరంభించిన కార్యాలు ఆగిపోవటం ఏమిటి, అనుకోని విధంగా అకస్మాత్తుగా నూతన ఘటనలు జరగటం, ఇది దైవ నిర్ణయం. ఇది దేశకాల పాత్ర అతీతమైనటువంటి నిర్ణయం. ఏదో ఒక పరమ ప్రయోజనం అందులో ఉండి తీరుతుంది. అభిషేకం ఆగిపోయినందువల్ల చింత లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్య ఆత్మానమాత్మన వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే. మే పరితాపో న విద్యతే. నాకు ఈషన్ మాత్రం పరితాపం బాధ అనేది లేదు. లక్ష్మణుడు బాధపడుతున్నాడు, అమ్మ బాధపడుతోంది, కానీ అసలు వనాలకి వెళ్ళవలసినటువంటి అసలు తిరస్కారానికి గురైనటువంటి శ్రీరామచంద్రుడు నా పరితాపో మే విద్యతే, నాకు పరితాపం అనేది లేదు అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకని? ఈ దేని పట్ల? ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్య ఆత్మన. నేను నా యొక్క ఆత్మతో నన్ను నేను, నా ఆత్మ జ్ఞానంతో నన్ను నేను నియంత్రించుకొని స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను. వ్యాహతేప్య అభిషేకే. అభిషేకం ఆగిపోయినా కూడా నా ఆత్మ ధైర్యం కొద్దీ నేను ఆత్మ జ్ఞానంతో మే పరితాపో నా విద్యతే అని నేను తెలుసుకున్నాను, చెప్తున్నాను. లక్ష్మణ అటు చూడు, పట్టాభిషేకం కోసం జలపూర్ణ కలశాలు అక్కడ ఉన్నాయి. ఆ జలాలతో నేను తపోవ్రతాన్ని స్వీకరించడానికి దీక్షా స్నానం చెయ్యొచ్చు. ఇది ఒక చిన్న అద్భుతమైన, అక్కడున్న వస్తువులను చూపించి వాల్మీకి అక్కడికక్కడ అప్పటికప్పుడు కల్పించినటువంటి భావనగా ఇది కనిపిస్తోంది. శ్రీరాముడు ఎదురుకుండా ఉన్నటువంటి జలపూర్ణ కలశాలను చూపించి ఉదాహరణగా ఈ మాట చెప్తున్నాడు. ఈ జలపూర్ణ కలశాలు పట్టాభిషేకం కోసం ఉద్దేశించబడినాయి. వీటినే ఉపయోగించి నేను తపో దీక్ష తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు సామాన్యం. అది ఆ ఉద్దేశం అది కాదు. అది కూడా ధర్మ సూక్ష్మమే, అది కూడా నేను చెయ్యను. ఎంత అసిధారావ్రతం, ఎంత సునిశ్చితమైన పరిశీలన శక్తి, ఎంత ధర్మం పట్ల అతి తీవ్రమైనటువంటి ఆసక్తి, నిబద్ధత స్వామివారిలో ఉన్నాయో అది మనం ఈ సందర్భంలో గ్రహించాలి. ఉద్ధృతం మే స్వయం తోయం. నేను ఏం చేస్తాను తెలుసా? ఈ జలాన్ని అభిషేక సన్యాస వ్రతం అదే తపో దీక్ష స్వీకరించడానికి ఈ జలం నేను ఉపయోగించను. నేను వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి ఇది తీసుకుని, పాత్ర తీసుకుని, దాంతో నేను నీటిని చేదుకొని ఆ నీటితో తపోవ్రత దీక్షను నేను స్వీకరిస్తాను. అది ఉత్తమం. అంటే సంకల్ప శుద్ధి, ఈ ఆలోచనలో కానీ చేతలో కానీ మరి ఇంకే విధంగా కూడా అసలు అటువంటి దుష్ట భావన అనేది ధర్మాన్ని పడగొట్టి ధర్మాన్ని చెడగొట్టే దుష్ట భావన అనేది రాదు స్వామి వారిలో. అది ఇక్కడ గ్రహించాల్సి. అది రాముడు అంటే. అలా నేను తీసుకుని వ్రతాదేశం కరిష్యతి. లక్ష్మణ, నాకు రాజ్యాధికారం దక్కనందుకు నువ్వు విచారించుకో. రాజ్యం వా వనవాసో మహోదయ. నాకు రాజ్యమైనా వనవాసమైనా ఏది, రెండింటి మీద ఏ విధమైనటువంటి ఇది బాధ లేదు. వనవాసో మహోదయ, వనవాసమే నాకు మహోదయమైనది. ఇందుకు కైకమ్మ కారణం కాదు, విధి ప్రేరణచే ఆవిడ అలా మాట్లాడింది. ఘంటాపథంగా స్పష్టంగా తన మాట చెప్పేస్తున్నాడు ఆయన. న లక్ష్మణాస్మిన్ కర్మ విఘ్నే మాతాయవీయస్యతి శంకనీయ. ఈ కర్మ విఘ్నం అయినందుకు యవీయసి మాత, కనిష్ట మాత నా నిందింపదగినది కాదు. ఏమి దైవాభిపన్న వదత్యనిష్టం. ఆవిడ అనిష్టం మాట్లాడింది. ఎందుకని మాట్లాడింది? దైవాభిపన్న, దైవము చేత అభిపన్నురాలై దైవము చేత నియోగించబడినది అయి
ఆవిడ అసలు ఆవిడ మాట్లాడటంలో కూడా ఆవిడ ప్రేరణే లేదు, అలా మాట్లాడేసింది అంతే. అది దైవ ప్రేరణ. జానాసి దైవంచ తదా ప్రభావం. ఇప్పుడు అర్థమైందా నీకు దైవం యొక్క ప్రభావం అంటే ఏమిటో, అది ఎటువంటిదో? ఈ శ్రీరాముడి నిర్ణయం విన్న లక్ష్మణుడికి దుఃఖము కలిగింది, అదే సమయంలో సంతోషం కూడా కలిగింది. సంతోషం దేనికి? అన్నగారు ధర్మాన్ని ఎంత గట్టిగా సమర్థిస్తున్నాడో, ధర్మం పట్ల ఎంత స్థాణువులాగా నిలబడ్డాడో అనే విషయం మీద చూసి మహానందం. అదే సమయంలో అన్నగారు రాజభోగాలు అనుభవించినటువంటి మహాపురుషుడు అరణ్యాలకు వెళ్ళి ఏం బాధలు పడనున్నాడు అని దుఃఖం. అది అన్నగారి మీద ఆయనకి అనురాగం. అది అటువంటి అయ్యో అడవులకు వెళ్ళవలసి వచ్చిందని బాధ. అతడిలో ఆ దుఃఖం మరొకసారి విజృంభించింది. ఇప్పుడు నిజానికి ఏం జరగాలి? ఈ దుఃఖము ఈ ఈ ఆనందము రెండింటిలో ఆనందం గనక కొంచెం పై చేయి వహించినట్లయితే ఆయన ఏం మాట్లాడేవాడు కాదు. కానీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనకటిగా విషయాలన్నీ ఎత్తుకొచ్చి ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఎందుకని అంటున్నాడు? ఆ దుఃఖం కొంచెం అధిక ప్రభావాన్ని చూపించిందనమాట. నిశ్వాస మహాసర్పో బిలస్థ ఇవ రోషిత. బిలంలో రోషంతో ఉన్న మహాసర్పం ఏ విధంగా శ్వాసిస్తుందో అలా ఆయన బుసలు కొడుతున్నాడు. ఆయన ముఖం ఎలా ఉందిట? సింహముఖంలాగా చాలా దుర్నిరీక్ష్యంగా భయంకరంగా ఉంది అంటున్నాడు. అన్నా, నువ్వు మహాశూరుడివి, నీలో ఎప్పుడూ కూడా తొట్రుపాటు అనేది ఉండదు. అటువంటి నువ్వు శక్తిహీనమైన దైవాన్ని గొప్పది అంటావేమిటి? ఇందాక నుంచి శ్రీరామచంద్రుడు దైవ బలం, దైవ నియోగం ఎటువంటిదో ఆయన స్పష్టంగా ప్రత్యక్షంగా నిరూపిస్తే ఈయనకి ఇంకా నమ్మకం కుదరలా దైవం మీద. దైవం అనేది అది నిస్సహాయులు బలహీనులైన వాళ్లే దైవాన్ని నమ్ముతారు తప్ప బలం గలవాడు, తన మీద తనకు విశ్వాసం గలవాడు, అది అంటే ఏంటనమాట? లక్ష్మణుడిలో దాన్ని ఏమంటారు? అతి విశ్వాసం. తన మీద తనకే మితిమీరిన విశ్వాసం, అది పనికిరాదు. అసలు విశ్వాసం లేకపోవటము పనికిరాదు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ధర్మబద్ధమైన ఈ ధర్మం అనేది ఆచరించటం, ఆలోచించటం, ఏది ధర్మమో నిర్ణయించుకోవటం. అసిధారా వ్రతం. ఒక్కసారి శ్రీరామచంద్రుడి కథ చదివితే, ఒకసారి చదివితే తెలిసేది కాదు. జీవితాంతం రామాయణం, అందులోనూ శ్రీరాముని యొక్క ఆ మాటలు, ఆయన చెప్పిన మాటలు, మిగతా కథంతా అలా ఉంచి కేవలం రామ ఉదిత వాక్య సంచయాన్ని గనక మాటి మాటికి భావన చేస్తే అప్పుడు ఈ లోపల సంస్కారం దానికి తోడయ్యి, లేక ఇది ఒక దారి అది ఒక దారి అయితే ఏమీ ప్రయోజనం లేదు, సుభాషితాలే, దానివల్ల ప్రయోజనం ఉండదు. అది ఎప్పుడు మనకి దారిలోకి వస్తుంది అంటే ఈ లోపల సంస్కారం అందుకు అభిముఖంగా ఉండాలి. అప్పుడు ఆ భావన ఉట్టి సంస్కారం ఉన్నా ప్రయోజనం లేదు. రామవాక్య మననం, రామవాక్య ధ్యానం, రామవాక్య శ్రవణం, ఈ మూడు శ్రవణ మనన నిధిధ్యాసలు కేవలం వేదాంతంలో చెప్పబడే వాక్యాలు రామాయణ పరంగా అన్వయించుకుంటే రాముని మాటే ఉపనిషద్వాక్యం, రాముని మాటే వేదవాక్యం అని ఎవరు ఎక్కడ చెప్తున్నా రాముని మాటలు అక్కడికి వెళ్ళి కూర్చుని వినాలి. విన్న తర్వాత వాటిని మననం చెయ్యాలి. అప్పుడేమవుతుంది? అలా మననం చేయగా చేయగా అది నిధిధ్యాసగా మారి జాతుమిచ్చా ధ్యాస, దిధ్యాస, ఆ దిధ్యాసగా మారి అప్పుడు ఈ జన్మకో ఎన్ని జన్మలకో ఎన్ని జన్మల తర్వాతో ఆ ధర్మం అనే సూర్యోదయం జరిగితే అదే మోక్షం. అంతకంటే వేరే మోక్షం అనేది ఉండదు. ఇదే మనకి రామాయణం చూపించే మార్గం, చెప్పే మార్గం. రామాయణం నువ్వు ఆచరించు అని మానవుడికి నిర్దేశించి చూపించేటటువంటి మార్గం అది. నువ్వు అంటున్నాడు లక్ష్మణుడు ఇప్పుడు, ఇదిగో ఈ విధమైన ఎప్పుడైతే పూర్వపక్షం గట్టిగా ఉంటుందో అప్పుడు సిద్ధాంతం, దాన్ని ఓడించేటటువంటి సిద్ధాంతం బయటకు వస్తుంది. ఈ సిద్ధాంతమే లోకానికి కావాలి. ఇప్పుడు లక్ష్మణుడు మళ్ళీ ఒక పూర్వపక్షం ఎత్తుకొస్తున్నాడు.
ఏమంటున్నాడు? దైవం దైవం అంటావు నువ్వు, దైవం గొప్పదంటావు, శౌర్యహీనుడైన వాడే దైవం దైవం అంటూ కూర్చుంటాడు తప్ప నీలాంటి వాడు దైవం అంటే ఏమిటిదా? దానివల్ల ఏంటి ప్రయోజనం? నీ బలపరాక్రమాలు ఏమైనట్టు? ఏంటి వాటి వల్ల నీకు వచ్చే కలిగేది ప్రయోజనం? చూడు, కైక దశరథుడు ఇద్దరు దుర్మార్గులే. స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి ఆ లోపల ఉన్న ఆ కషంతా బయట పెడుతున్నాడు ఆ లక్ష్మణుడు. వాళ్ళు నీకు ద్రోహం తలపెట్టారు అని చెప్పటంలో ఏమాత్రం అనుమానం లేదు, తెలుస్తూనే ఉంది కదా. మరి వాళ్ళు ఆజ్ఞాపిస్తే నువ్వు అరణ్యాలకు వెళ్ళటం ఏమిటి? ఇది ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు, ధర్మజ్ఞులు ఎవరు ఒప్పుకోవాల్సిన విషయం కాదు. నువ్వు రాజ్యాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకొని నువ్వు ఆ కార్యక్రమంలో ఉండు. నీ మీద ఈగ వాళ్ళనీయకుండా ఎవరు వచ్చి అడ్డం నిలబడినా వాళ్ళందరినీ నేను సంహరించి పారేస్తాను. నిరాఘాటంగా నీ రాజ్యాభిషేకం ఆ పని నువ్వు చూసుకో, నేను ఈ పనిలో ఉంటా. శత్రు నిర్మూలన కార్యక్రమంలోనే ఉంటా. దైవము మనుష్యుడు, వీళ్లలో ఎవరు బలవంతుడో ఎవరు బలహీనుడో ఈ రోజు నేను తేల్చేస్తాను. దైవం బలవంతుడు కాదు, మానవుడు బలవంతుడైతే దైవం ఏం చెయ్యలేడు. నేను ఇలా ఈ దైవం ఇది సంకల్పం అని ఎవరో అంటున్నారు, చేతకాని వాళ్ళు తెలియని వాళ్ళు అంటున్నారు. ఇది దైవ సంకల్పం కాదు, నా సంకల్పంగా ఈ విధంగా నేను దాన్ని తలకిందులు చేసి వ్యతిరేకం చేసి చూపిస్తానన్న ఆత్మధైర్యంతో లక్ష్మణుడు నేను ముందుకి వెళ్తాను అంటున్నాడు. అది తప్పు, చాలా ఇది తప్పు అని నిర్ణయించటం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క రాముడి వల్లే అవుతుంది. మరి లక్ష్మణుణ్ణి అంటే ఇప్పుడు మనం అక్కడ అన్నీ తయారు చేసి పెట్టబడి ఉన్నాయి కాబట్టి, అమర్చి పెట్టబడి ఉన్నాయి కాబట్టి, రాముడు చెప్పిన మాట తప్పు అని మనం అనకూడదు కాబట్టి, కాబట్టి మనం మొదటి నుంచి ఈ విధమైనటువంటి భాషకి భావానికి రామాయణాన్ని గ్రహించటానికి పెద్దలు చెప్పిన దానికి అలవాటు పడున్నాం కాబట్టి లక్ష్మణుణ్ణి ఖండిస్తున్నాం. కానీ మాటల్ని నిజానికి ఏమాత్రం అనుమానం ఉన్నా జీవితం అనేటటువంటి యుద్ధ రంగంలో ఎంతవరకు నిలబడతాడు? రామాయణం చెప్పుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ఇదే కాదు, ఇలాంటిది ఏదో ఒక చిన్న ధర్మ సంకటం జీవితంలో ఏర్పడితే ఎవడైతే ఓడిపోతాడో, లక్ష్మణుడి పద్ధతిలో వెళ్ళిన వాడు ఓడిపోక తప్పదు. ఇది జీవిత సత్యాలు మనకు నేర్పే పాఠాలు. వాళ్ళని ఓడిస్తానంటున్నాడు. నువ్వు ప్రజానురంజకంగా పరిపాలించు, నువ్వు వానప్రస్థానికి వెళ్ళేంత వరకు పరిపాలించు, వెళ్ళేటప్పుడు నీ కుమారుణ్ణి పెద్ద కుమారుణ్ణి ఇక్కడ రాజుగా చేసి పెట్టి వెళ్ళు అంటే లక్ష్మణుడు తనకి రాజ్యాధికారం లేదని చెప్తున్నాడా అనిపిస్తున్నది. ఆయన చెప్పాల్సిన మాట, ఆయనకు తోచిన మాట ఆయన చెప్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు విన్నాడు. ఇంకెంత చెప్పినా ఇతడికి ఏమీ మన ఆలోచన విధానంలోకి వచ్చేటువంటి లేడే. ఇక ఇలాంటి వాడికి ఒకటే మార్గం, ఖచ్చితంగా అబ్బాయి నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను మాత్రం ఆడవాళ్ళకి తల్లి తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను తండ్రిని సత్యవ్రతుడిని చేయటం కోసం అడవులకి వెళ్ళటం ఖాయం. ఇందులో 600 ఇది జరిగి తీరుతుంది. విమృజ్య బాష్పం పరిశాంత్యజాసకృతు సలక్ష్మణం రాఘవ వంశవర్ధన. ఆయన కన్నీళ్లు ఇలా తుడిచాడు, కళ్ళమ్మడి నీళ్లు వస్తున్నాయి లక్ష్మణుడికి. ఆ చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడిచి ప్రేమతో అంటున్నాడు. పరిశాంత్యచ అసకృత్ అనేక సార్లు 2-3 సార్లు ఆయన్ని ఓదార్చి లక్ష్మణం ఓదార్చి ఉవాచ పిత్రోర్వచనే వ్యవస్థితం, నేను వ్యవస్థితుణ్ణి, ఖచ్చితంగా ఆచరించేవాణ్ణి. పిత్రోర్వచనే, తండ్రి మాటని నేను జవదాటను. నిబోధమామే వగి సౌమ్య సత్పథ, నేను సత్పథంలోనే వెళ్తాను, తండ్రి చెప్పిన మాట వింటాను. నిబోధ, ఈ విషయం నువ్వు తెలుసుకో, ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా ఆయన ఇంతకు ముందు ఇవే మాటలు చెప్తే వాటన్నింటికి ఎక్కడికక్కడ చక్కగా సరి అయిన మాటలతో వాటికి జవాబు చెప్పాడు. ఇంకా లక్ష్మణుడు అదే మాట అనేసరికి ఇది ఆఖరిగా నువ్వేనా చెప్పు, నేను మాత్రం ఆ అడవులకి వెళ్ళి తీరుతాను. ఇంకా లక్ష్మణుడు ఇంకేం మాట్లాడతాడు? అయిపోయింది. ఆయన యొక్క ఆ ఉద్వేగం, ఆ వర్షం కురిసినట్టుగా వచ్చినటువంటి ఒక వరద వచ్చినటువంటి ఆయన కోపం ఇంకా అంతటితోటి ఆగిపోయింది. లక్ష్మణుడు ఇంకా మరి మాట్లాడలేకపోయాడు.
అది అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఎవరు విజయం సాధించారు? లక్ష్మణుడి మాట విజయం సాధించిందా, శ్రీరామచంద్రుడి మాట అంటే ఖచ్చితంగా చంద్రుడి. ఇది శ్రీరామచంద్రుడు చెప్పింది ఎందుకు విజయం సాధించాలి, లక్ష్మణుడు చెప్పింది ఎందుకు పనికిరాదు? ఈ విషయం చాలా జటిలమైన విషయం, ఎంతో ఆలోచించవలసిన విషయం. దాని గురించి ఇందాక మనం నిర్మోహమాటంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మానవుని యొక్క బుద్ధిలో ఆ జీవ లక్షణాల్లో ఉన్న దుర్లక్షణమే ఇది. వేద వచనాన్ని నమ్మనియ్యదు. పైకి సిద్ధాంతం ప్రకారం నమ్ముతున్నాం అని ఇలాగో ఉపన్యాసాలు, స్టేజ్ మీద ఎక్కువ ఉపన్యాసాలు చెప్పినా నిజ జీవితంలో ఆచరణలో ప్రతి వ్యక్తి ఎంతవరకు చేస్తాడు? అదే ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం లోకానికి, లోకంలో ఉన్నటువంటి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు మహానుభావులు ఉంటూనే ఉంటారు. మరి ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఎలా చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? బాలకాండలో మొత్తం గురుదేవో భవ, గురువులు నువ్వు దైవంగా స్వీకరించి ఆయన చెప్పింది విను. అయితే అక్కడ అందరూ గురువులు, మరి అందరూ శిష్యులు, ఆ ధర్మాలు అక్కడ మనం చర్చించుకున్నాం. నువ్వు ఆయన్ని విశ్వామిత్రుడిని గురువుగా స్వీకరించావు కాబట్టి ఆయన గురుదేవో భవ. ఇక్కడ పితృదేవో భవ, మాతృదేవో భవ. ఇప్పుడు తల్లిని మరి ఏ విధంగా తల్లికి సమాధానం చెప్తాడో అనే విషయం కూడా మనం చూడాలి. తండ్రి ఆజ్ఞను పాలించడానికే కృత నిశ్చయుడై ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు కౌసల్య మాతకి అర్థమైపోయింది, ఇదంతా ఆవిడ వింటున్నది కదా. కానీ రాజుగా ఆవిడ ఇంకా సమాధానం పడలేకపోతాను. లక్ష్మణుడు సమాధానం పడలేక మళ్ళీ ఒకసారి గట్టిగా విజృంభించాడు, ఇంకా చప్పబడిపోయాడు. కానీ కౌసల్యమ్మ మాత్రం ఇంకా తట్టుకోలేకపోతుంది. ఆవిడ అంటోంది, తన పుత్రుడు అడవుల్లో మహారాజ జీవితం, మహారాజు ఎంతసేపు అదే దృష్టి, మహారాజ భోగం, అది లౌకికమైనటువంటి జీవ లక్షణానికి లోబడిన దృష్టి. ఎప్పుడైనా సరే జీవ లక్షణాలకి అతీతంగా ఆలోచించగలిగిన స్థితికి కొద్ది కొద్దిగానైనా చేరుకుంటేనే రామాయణం అర్థమవుతుంది తప్ప, లేకపోతే ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటుంది. కందమూలాలు తింటూ అరణ్యాల్లో బాధలు పడతాడే తన కుమారుడు అని ఆవిడ బాధపడిపోతుంది. అందుకే ఆవిడ అంది, ఇప్పుడు సాగరి అస్త్రం, నేను కూడా నీతో వస్తాను నాయన అన్నది. అనేసరికి ఇప్పుడు శ్రీరాముడు ఆయనకి సరే మంచి ఆయుధం దొరికిందమ్మా, నువ్వు నాతో రావటం కాదు, సున్నితంగా తిరస్కరిస్తూ, అమ్మా యావజ్జీవతి కాకుస్థ పితామే జగతీపతికి, ఈ రాజ్యానికి అంతటికే అధిపతి అయినటువంటి ఆ మహారాజు యావజ్జీవతి, ఆయన జీవించి ఉన్నంత కాలం శుశ్రూష క్రియతాం, నువ్వు ఆయనకు సేవ చెయ్యవలసిందే. నీకు మిగిలిన వేరెవ్వరూ ప్రధానం కాదు, కొడుకు కూడా. కొడుకుతో పాటు నువ్వు అరణ్యాలకు వస్తానంటావేమిటి భర్తను విడిచిపెట్టి? ఇది ధర్మం కాదు. లక్ష్మణుడు చెప్పిన అధర్మాన్ని ధర్మం కాదని ఎలా ఖండించాడో, అలాగే తల్లి చెప్పిన ఆ మాటను కూడా, అమ్మా నువ్వు చెప్పేది ధర్మం కాదు, నీ భర్త జీవించి ఉన్నంత కాలం నువ్వు ఆయనకి సేవ చేయవలసిందే. సగి ధర్మ సనాతన, ఇలాంటి ఈ సనాతనమైన అనే ధర్మాన్ని గురించి ఎక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా నొక్కి చెప్తున్నాడు వాల్మీకి. సగి ధర్మస్, ఇదే భర్తని అనుసరించడమే భార్య యొక్క ధర్మం, అది సనాతన ధర్మం అని ఒప్పించాడు. తల్లి చివరికి ఏమీ చేయలేక అన్ని అప్పగెత్తలు పెట్టి, నాయన సరే నీ నిశ్చయాన్ని మార్చేటంతటి ఓపిక, పాండిత్యం, తెలివితేటలు, శక్తి, సామర్థ్యం నా దగ్గర లేవయ్యా, ఇంకా నేను ఓడిపోయినట్టే అనుకుంటున్నాను, నాకు లేదని అర్థమైపోయింది. ఓ పని చేయి, గచ్చా పుత్ర, నాయన గచ్చా, వెళ్ళిరా అడవులకి. త్వమేకాగ్రో భద్రంతేస్తు సదా విభో, నేను ఒక్కటి మాత్రం కోరగలను, సదా తవ భద్రమస్తు, నిరంతరం నీకు శుభం కలుగుగాక, ఏ విధమైన అశుభాలు నీ చెంతకి రాకుండా ఉండుగాక. పునస్త్వయి నివృత్తేతు, నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు భవిష్యామి గతక్లమా,
అప్పటిదాకా నాకు ఈ విచారం ఉంటూనే ఉంటుందయ్యా. మళ్ళీ నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకుని వచ్చిన తర్వాత నేను ఈ దుఃఖాన్ని పోగొట్టుకుని అప్పుడు మళ్ళీ ఆనందం పొందుతాను, నాయన వెళ్ళిరా అని ఆవిడ అనేక విధాలైన ఆశీర్వచనాలు దేవనలో కూడా స్వామివారికి అందించింది. అప్పుడిక తల్లి ఆయన అక్కడి నుంచి బయలుదేరి శ్రీరాముడు తల్లి పాదాలకు నమస్కరించి లక్ష్మణుని ఒప్పించాడు. తల్లిని ఒప్పించి తీసుకుని ఇంకా నెమ్మదిగా ఆఖరి ఘట్టం, అద్భుతమైన ఘట్టం, సీతమ్మ వారిని ఒప్పించాల్సిన ఘట్టం ఉన్నది. అది ఈ రెండింటి కంటే చాలా జటిలమైంది, చాలా ముఖ్యమైంది కూడా. ఆ సీతమ్మ వారి అంటే తన నివాసానికి తాను చేరుకున్నాడు. ఆవిడ ఎలా ఉంది? ఉపవాసాది నియమ నిబద్ధయ్య ఉంది. ఆమెకు ఈ విషయాలు ఏవీ తెలియవు. తన భర్త తన మందిరానికి రాగానే అధ సీత సముత్పత్య హఠాత్ చక్కగా ససంభ్రమంగా లేచి నిలబడి వేపమానచ అంటే ఆ సంతోషంతో తం పతిం అపశ్యత చూసింది. శోక సంతప్తం చింతావ్యాకులితేంద్రియం చూడంగానే కనిపెట్టింది అమ్మవారు. ఏమిటి ఈయన ముఖం ఇలా ఉంది? అసలు మహారాజు కావలసినటువంటి సంతోషంతో కళకళ్ళాడిపోతూ రాజకళ ఉట్టిపడుతూ ఉండాల్సిన ముఖం చింతాకులేంది అలా ఎందుకు ఉన్నది? వ్యాకులితేంద్రియునిగా ఎలా ఉన్నాడు ఈయన అని ఆవిడ చలించిపోయింది. ఒక్కసారి నిర్ఘాంతపోయింది, వణికిపోతోంది సీతమ్మ. అటువంటి ఆమెను చూసి తాన్ దృష్ట్వా సహి ధర్మాత్మా నశాక మనోగతం తం శోకం రాఘవస్సోడు. తను అరణ్యాలకు వెళ్తున్నారన్న బాధ లేదా స్వామికి? తనని చూసి, తన దీనమైన ముఖం చూసి, అంటే తన ముఖంలో దీనత్వాన్ని కనిపెట్టింది ఆవిడ. తల్లి తమ్ముడుకి ఈయన ముఖం చక్కగానే కనపడింది. దారిలో వస్తుంటే పౌరులందరికీ ఇది యథాపూర్వకంగానే కనపడింది, వాళ్ళు కనిపెట్టలేరు. కానీ అమ్మవారు కనిపెట్టింది, ఈయన ముఖంలో ఏదో తేడా ఉన్నది. అది కనిపెట్టి సీత తన మనోగతాన్ని తన ముఖంలో కనిపెట్టింది కాబట్టి నశాక మనోగతం తం శోకం రాఘవస్సోడు. ఆ శోకాన్ని భరించడానికి సహించలేకపోయాడు శ్రీరాముడు. తతో వివృతతాంగత ఒక్కసారి బయటపడిపోయి అంటున్నాడు, తన శోకాన్ని బహిర్గతం చేస్తున్నాడు. తల్లితో తమ్ముడితో ధర్మాన్ని గురించి చెప్తూ ఉండగా శ్రీరాముడిలో శోక ఛాయలే లేవు. మీరు శోకించవద్దు అని ఇద్దరికి శోక నివారణ చేసి ధైర్యాన్ని కలిగించి చెప్పాడు కదా. మరి సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి ఈ శోకానికి కారణం ఏమిటి? ఎందుకని ఈయన ముఖంలో శోక ఛాయలు కనపడ్డాయి? ఆయన ఏమంటాడో మరి దీనికి జవాబు మనం తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటేనే రామాయణ రహస్యం మనకి అర్థమవుతుంది, సీతారాముల తత్వం మనకి అర్థమవుతుంది. దీనికి ఒకటే కారణం, సీత వేరు తను వేరు కాదు, ఇద్దరు ఒకటే. సత్ చిత్తు స్వరూపం, ఆనంద స్వరూపమే. కానీ లోక ధర్మాన్ని అనుసరించి ఇక్కడ భూమి మీద భార్యాభర్తలుగా విడివిడిగా ఉన్నప్పుడు తను మానవ ధర్మాన్ని అనుసరించి ఆమె కూడా మానవ స్త్రీ ధర్మాన్ని అనుసరించి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు భార్యాభర్తల యొక్క అనురాగపూరితమైనటువంటి ఆ దృఢమైన బంధంలో చిన్న అరమరిక కూడా ఉండకూడదని తాను భావించినప్పుడు తన మనసులో ఉన్నటువంటి ఈషణ్మాత్ర రేఖా సదృశంగా ఉన్నటువంటి దేనత్వం బయటపడింది. ఇది కూడా ఎక్కువసేపు ఉండేది కాదు. అది మిగిలిన వ్యక్తులందరికీ తనకి సీతమ్మకి మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తెలియజెప్పటానికే రాముడు ఈ విధమైనటువంటి ఆ చింతా వ్యాకులితేంద్రియత్వాన్ని చూచాయగా కనపడింప చేశాడు. తాను బయటపడి అంటున్నాడు. ఎలా ఏమంటున్నాడు అంటే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. సీత అడుగుతున్నది, అది కిమిదానీం ప్రభో కిమిదానీం ఇదం ప్రభో. ప్రభో స్వామి, ఏమిటిది నీ ముఖం ఇలా ఉంది, వివరణంగా ఉన్నది. కిమిదానీం ఇప్పుడు స్వామి, ఈ శుభ సమయంలో ఈ విచారం ఏమిటి? అది ఆవిడ గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్న.
పట్టాభిషేక సమయంలో కనిపించే వివిధ లాంఛనాల మీదనే ఆమె దృష్టి ఉంది. అందుకనే ఆవృతం తవ వల్గువదనం ఛత్రేణ ఆపి నవిరాజతే కిం. నువ్వు ఇక నా మందిరానికి వచ్చేటప్పుడు మన 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 మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు మరి నీ వల్గువదనం అందమైన నీ ముఖం ఆ ఛత్రేణ నా ఆవృతం ఏది ఛత్రం ఏది, దాని చుట్టూ ముత్యాలు రత్నాలు జాలర్లు కింద వేలాడే తెల్ల ఛత్రం అది ఏదేది? వ్యజనాభ్యాం కిం న విద్యతే తవాననం. మరి అటు ఇటు వ్యజనాన్ని ధరించి నీకు వింజామరులు వేచవలసిన వాళ్ళేరి వింజామరులేవి అవి కనపడలేదు, ఛత్రం వింజామరులు కనపడలేదు. సూతమాగదా కిన్న దృశ్యంతే. ఏరి సూతమాగదులు ఒక్కడిపై ఒంటరిగా అలా ఎలా వచ్చావు నువ్వు? సుగంధిమాగదులేరి, సూతమాగదులేరి, తేనె పెరుగు మొదలైన ద్రవ్యాలతో అభిషేకం ఏది? మంత్రులు సేనాపతులు దండనాథులు ప్రజలు అసలు ఏది? ఆ కోలాహలం ఏది? ఆ సంరంభం ఏది? నువ్వు ఒక్కడివే ఏకాంతంగా నెమ్మదిగా ఏకాంతంగా వచ్చినందువల్లనే ఆయన ముఖంలో విషాదం ఉందని ఆవిడ స్పష్టంగా చెప్తోంది. లేకపోతే సామాన్యులకు అర్థమయ్యే ఆ విషాదం కనపడేది కాదు. రథం ఏది? భద్రగజం ఏది? అభిషేకో యథా సజ్జ కిమిదానీమిదంతవ అపూర్వో ముఖవర్ణస్య న ప్రహర్షస్య లక్ష్యతే ప్రహర్షస్య తవ ముఖే న లక్ష్యతే. నీ ముఖంలో హర్షమే కనపట్టలేదే పట్టాభిషేకం అంటే. అభిషేకో యథా సజ్జ, అభిషేకం ఏ విధంగా సిద్ధమైందో కిమిదాని ఇదంతవ అపూర్వ, ఇలాంటి నీ ముఖాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. మరి అభిషేక సమయంలో ఇంకా ఎంతో ఉన్నతంగా జాజ్వల్యమానంగా మరి కోటి సూర్య సమప్రభంగా వెలిగిపోవలసినటువంటి నీ ముఖ కవళిక ఇలా ఉన్నదేమిటి? ముఖ వర్ణశ్చ నా ప్రహర్షమేది ముఖంలో? నీ ముఖం నేనెప్పుడు ఇలా చూడను. ఇప్పుడు రాముడు చెప్తున్నాడు, తల్లితో ఎంత నిబ్బరంగా చెప్పాడో సీతమ్మతో కూడా అలాగే రెండు మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సీతే తత్ర భవాన్ స్థాతః ప్రవ్రాజయతి మాం వనం. సీత, నన్ను మా తండ్రిలో పూజ్యులైన మా తండ్రి గారు నానే వనానికి వెళ్ళమన్నారు. ఇంకా ఏం చెప్పారు? తండ్రి నన్ను ప్రవ్రాజయతి మాం వనం, నన్ను వనానికి ప్రవ్రాజయతి. ఆ మాట అంటుందా ఆయన కొంచెం గొంతు గద్గదపోయి ఉంటుంది. ఎంతైనా మానవ శరీరాన్ని ధరించాడు కాబట్టి, మానవాకృతిలో ఉన్నాడు కాబట్టి భగవంతుడు కూడా ఈ విధమైనటువంటి భౌతికమైన భౌమమైనటువంటి ఈ దుఃఖాన్ని కొద్దిగానైనా ప్రతిఫలింప చెయ్యక తప్పదు. దుఃఖ ఛాయ ఉండి ఉండవచ్చు, ఉన్నది, కానీ దానికంటే ధర్మజ్ఞత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సీత, నేను చెప్పే మాటలు విను, నువ్వు జాగ్రత్తగా వినాలి సుమా. ఇక అప్పగింతలు మొదలు పెట్టాడు ఈయన. కులే మహతి సంభూతే, ఆవిడ్ని కొంచెం ప్రశంసిస్తున్నాడు. ఆవిడిలో ఉన్న గుణాల్ని, సద్గుణాల్ని. ఎటువంటి సద్గుణాలు? ఎటువంటి బాధలు వచ్చినా సహించేటటువంటి సద్గుణాలు నీలో ఉన్నాయిగా, అవి నీకు గుర్తు చేస్తున్నాను. అంటే నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో, నేను మళ్ళీ నీకు చెప్తున్నాను. కులే మహతి సంభూతే, గొప్ప కులంలో జన్మించిన దానా, ధర్మజ్ఞురాల, ధర్మచారిణి, ధర్మాన్ని ఆచరించేదానా, నాకు సహధర్మచారిణివి అయిన దానా. శృణు జానకి, వినోమా. ఏనేదం క్రమేణ అభ్యాగతం మమ, నాకు ఈ పరిస్థితి ఎందుకు అభ్యాగతం అయి వచ్చి పడిందో క్రమంగా నీకు నేను చెప్తాను. ఇవన్నీ సాభిప్రాయ విశేషణాలే. తల్లి తమ్ముళ్ళ వద్ద ఇలాంటి విశేషణాలు లేవు, అసలు వాళ్ళని పట్టించుకోలేదు. ఇక్కడ సీతమ్మతో మాట్లాడే విధానం, దీన్ని ఏమంటారు ఆంగ్లంలో అప్రోచ్. ఆ అప్రోచ్ బాగా మారిపోయింది. ఎందుకని? సీత వేరు తను వేరు కాదు. సీతని ఆయన అనునయిస్తున్నాడంటే తనని తాను అనునయించుకుంటున్నాడని చెప్పుకోవలసిందే. సీత వేరు తను వేరు. లౌకిక దృష్టిలో, పారమార్థిక దృష్టిలో మాత్రం సీత తను ఒక్కటే. ఆయన చెప్పే ప్రతి మాట రెండు విధాలుగాను మనం
అన్వయించుకుంటే మనకి ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఎందుకని అంటున్నాడు, ఇలాంటి విశేషణాలు ఎందుకు వేశాడు అంటే సీతకి తన స్వరూపాన్ని గుర్తు చెయ్యాలి. వాళ్ళకి వాళ్ళ స్వరూపాన్ని గుర్తు చేయక్కర్లేదు, ఈవిడికి గుర్తు చెయ్యాలి. ఈవిడ సత్స్వరూపురాలు, సత్యస్వరూపురాలు, ధర్మస్వరూపురాలు. తాను జ్ఞానస్వరూపుడు, అమ్మవారు సత్స్వరూపిణి. జ్ఞానానికి ఉన్నది అనే దృక్పథం కావాలి. ఉన్నది అనే దృక్పథానికి సొంతంగా జ్ఞానం లేదు. ఆ జ్ఞానం సత్స్వరూపానికి కలగాలి. కాబట్టి రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఇది చాలా జటిలమైనటువంటి ఆ విషయం. భావన చేసిన కొద్దీ ఇందులో ఉన్న మాధుర్యం మనకి జ్ఞప్తికి వస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మనకి ఉపదేశమే. మన అజ్ఞానాన్ని పోగొట్టాలి. సీతమ్మ, నువ్వు మానవురాలివి కాదు, అయోనిజవు, దైవాంశ సంభూతురాలివి, దైవమే నువ్వు అని ఆవిడకు గుర్తు చెయ్యాలి. అందుకే ఇలాంటి విశేషణాలన్నీ వేశాడు. మనకు ఆచరణీయమే. శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్మే కదా, కానీ ఆయన మాటలు అలా ఉండవు. మాటలు ఆత్మానం మానుషం అని అన్నాడు కదా. మాటలు మామూలు మనిషి మాటలే ఉంటాయి, మామూలు మానవులు మాట్లాడినవే. కానీ వాటిల్లో గనక మనం ఆ అర్థాంతరాన్ని, అందులో ఉండే లోతైన అర్థాన్ని గ్రహిస్తే ఆ వ్యంగ్య భావం, ఆ ధ్వని మనకి, వ్యంగ్యం అంటే మళ్ళీ వేరే అపార్థం రావచ్చు. ధ్వని, శ్రీరామచంద్రుడి మాటల్లో ఎప్పుడూ ధ్వని ఉంటుంది. ఆ ధ్వనిని మనం వినగలగాలి. ఈ చెవులు మామూలు ధ్వనులు వినటానికి అలవాటు పడినవే తప్ప శ్రీరాముని వాక్యాల్లో ఉన్న ధ్వనిని అర్థం చేసుకోవటానికి ఈ చెవులకి మనం శిక్షణ ఇవ్వాలి. అప్పుడే రామాయణం మనకి కరతలామలకం అవుతుంది. సరే, ఆ భావమే మానవులకు కలగాలి అని శ్రీరామచంద్రుడి ఉద్దేశం. జరిగిందంతా చక్కగా అమ్మవారికి కైకమ్మ, దశరథుడు, దేవతలు, యుద్ధం, వరాలు మొత్తం అంతా చక్కగా కూర్చోబెట్టి ఒక అక్షరం పొల్లిపోకుండా మొత్తం అంతా చెప్పాడు. చెప్పి చివరికి అంటున్నాడు, చతుర్దశకి వర్షాణి వస్తవ్యం దండకేమయ. దండకారణ్యంలో నేను 14 ఏళ్ళు ఉండాలి, నువ్వు కూడా వస్తావా అని అడగలేదు. ఆయన చాలా గంభీరమైన మనిషి కదా, మానవుల్లో కూడా గంభీరమైన మానవుడు, సామాన్య మానవుడు కాదు. ఆయన మానవ సామాన్య కాదు, అంటే మానవుల్లో దైవం, దైవాంశ కలిగి ఉన్న వాళ్ళల్లో మానవుడు, మానవుల్లో దైవాంశ కలవాడు. మీరు ఎలా చెప్పుకున్నా అది ఒకటే భావం. చతుర్దశకి వర్షాణి వస్తవ్యం దండకే వనే మయా పిత్రామే భరతశ్చాపి యవరాజ్యే నియోజిత. చెప్పాడుగా ఇందాక విషయం అంతా. భరతుణ్ణి యవరాజ్యంలో ఉంచుతారు, నేను 14 ఏళ్ళు అడవుల్లో ఉండాలి. సోహం త్వాం ఆగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం. ఇక విజనమైన అరణ్యాలకి నేను ప్రస్థిత, బయలుదేరుతున్నాను, సిద్ధమవుతున్నాను. అందుకని నీ దగ్గరికి వచ్చాను. త్వాం ద్రష్టుం, నిన్ను చూసి వెళ్ళి వస్తానని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. ఎంత ఘోరమైన వార్త. సీత భరతుని ఇంకా అప్పగింతలు కొన్ని చెప్పాల్సిన మాటలు చెప్పేస్తున్నాడు ఆయన. అదొక తమాషా. అమ్మా, నువ్వు భరతుడి పాలనలో నువ్వు చాలా సాధారణ బంధువులాగా ఉండు. ఏదో రాముడు మరి నా భర్తదే అసలు ఈ రాజ్యం, ఇలాంటి ఆలోచనలు రానీకు. మామూలు మనిషి ఎలా ఉంటుందో నువ్వు భరతుని యొక్క పరిపాలనలో అలాగే ఉండు. అలా ఉండకపోతే లేనిపోయిన అవమానాలకి నువ్వు గురి కావాల్సి వస్తుందేమో. అవుతావని నేను అన్నావు. ఊర్మిళ శృతకర్తల కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు రావాలి అని నువ్వేమీ ఆశించకో. ఇంకో పని చేయి, మహారాజు పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఆయన్ని సేవిస్తూ ఉండు. మా తల్లిగారైన కౌసల్యాదేవిని సేవించు, సుమిత్రని, కైకేయిని, అత్తగారులందరినీ సేవించు, మా అమ్మని ఇంకా ఎక్కువగా సేవించు. నీ సతీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీ వ్రతాలు, నీ నియమాలు ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు రాకుండా నువ్వు అవన్నీ చేసుకుంటూ ఉండు. నేను అహంగమిష్యామి మహావనం ప్రియే. హే ప్రియే, ఓ ప్రియురాల,
అహం మహావనం గమిష్యామి, నేను దండకారణ్యానికి వెళ్తాను. త్వయా వివస్తవ్యమిహైవ భామిని త్వయా వస్తవ్యం ఇహైవ, నువ్వు ఇక్కడే ఉండవలెను, నేను అడవులకు వెళ్ళవలెను. ఎవరిని నొప్పించకు, ఈ నా మాటలు పాటించు. త్వయా కార్యమిదం వచో మమ, నేను చెప్పిన మాటలు నువ్వు ఆచరించవలసినది. ఇది నా యొక్క విజ్ఞప్తి, ఇది ఇక్కడికి జరిగినటువంటి కథ అని చెప్పాడు. అది అంతవరకు జరిగింది. తర్వాత ఏం జరుగుతుంది, అమ్మవారు ఏం మాట్లాడుతుంది, మళ్ళీ అయ్యవారు ఆవిడికి ఏం సమాధానం చెప్తారు, ఇంకా ఏ విధమైన సంభాషణ నడుస్తుంది. ఇదే రామాయణానికి ఆయువు పట్టైన సంభాషణ. ఇది ఇంతకు ముందు జరిగినవి అవి కథాగమనాన్ని మార్చేవే. ఇది పూర్తిగా కథాగమనాన్ని మార్చబోయే సంభాషణ. అమ్మవారు స్వామివార్ల మధ్యలో జరిగే సంభాషణ. అది ఎలా ఉంటుందో తర్వాత విధానంలో మనం చూసుకుందాం, తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.